మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాపూర్ మండలంలోని రాపూర్ మండల అధ్యక్షుడైనటువంటి చింతకుంట అంకయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో రాపూర్ మండలంలో నరేంద్ర మోడీ ఎట్టా జగన్మోహన్ రెడ్డి సైడు మేము అలయన్స్ పెట్టుకున్నాం బీజేపీతో టీడీపీతో. కాబట్టి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రేపు సీఎం అయితే ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా ఆయన ఇక్కడ మేము సంతకం పెట్టి రిజర్వేషన్ చేపిస్తాను. ఇక్కడ పైన నరేంద్ర మోడీగా నేను బీజేపీ, తెలుగుదేశంగా చంద్రబాబు నాయుడు మేము మాదిరి రిజర్వేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కృష్ణ ఏం చెప్పాడంటే మనకి ఎవరైనా ఒకటే, మనకి వైసీపీ అయినా ఒకటే, టీడీపీ అయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని మనకు మద్దతు ఇచ్చి కానీ ఉంటే ఈ పొద్దు టీడీపీలో ఉన్నా కూడా సరే మనం మాదిగలంతా ఆయనకే సపోర్ట్ చేసి గెలిపిస్తాం. కాబట్టి అంకయ్య మాదిగ రాపూర్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం మన వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉండబడే 6 మండలాల్లో మన రాపూర్ మండలంలో ఉన్నటువంటి 21 పంచాయతీ పరిధిలోని అన్ని మాదిగ పల్లెలు వెంకటగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు పల్లిపాటి రవి మాదిగ, వెంకటగిరి నియోజకవర్గ నాయకులు మంగళపురి సురేష్ మాదిగ, మన వెంకటగిరి టౌన్ అధ్యక్షులు కంటేపల్లి మణి మాదిగ అందరూ బృందంగా అన్ని గ్రామాలు పర్యటించి ప్రతి మాదిగ పల్లెలో మాదిగలతో సమావేశమయ్యి అందరికీ మన ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థుల్ని ఓట్లు వేసి మనం 30 సంవత్సరాల సుదీర్ఘ ఆకాంక్ష మాదిగ బిడ్డల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఇన్ని సంవత్సరాల పోరాటంలో అలసిపోయిన వాళ్ళు కొందరు, అసలే పోయిన వాళ్ళు మరికొందరు. కావున అందరూ దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుని మన ఏబిసిడి వర్గీకరణ సాధించుకుని బిడ్డల భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని కోరడం జరిగింది. అందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకా మిగతా ఉన్నటువంటి అంతా మన మండల పరిధిలో ఉన్నటువంటి మాదిగ సోదరి మండలందరికీ కూడా మరొకసారి వినిపించుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి కురుకొండ రామకృష్ణ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అదేవిధంగా మీరు ఇంకోటి గమనించండి ప్రజలారా, అందరూ కూడా ఒకటి గమనించండి. ఇప్పుడు